హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఫిబ్రవరి 1వ తేదీన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ కాదు, ఇది ఇంటర్మ్ బడ్జెట్ అంటారు. ఇంటర్మ్ బడ్జెట్ని తెలుగులో మధ్యంతర బడ్జెట్ అంటారు. ఈ మధ్యంతర బడ్జెట్ జనరల్ ఎలక్షన్స్ కి ముందు గవర్నమెంట్ అందించే షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్. ఇది కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కొత్త బడ్జెట్ను రూపొందించే వరకు గవర్నమెంట్ యొక్క ఖర్చులను కవర్ చేసే టెంపరరీ సొల్యూషన్. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు గవర్నమెంట్ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆచరణాత్మకం కాదు. గవర్నమెంట్ చేంజ్ అయ్యే టైం లేదా జనరల్ ఎలక్షన్స్ కి ముందు ప్రెజెంట్ అధికారంలో ఉన్న గవర్నమెంట్ మధ్యంతర బడ్జెట్ను తీసుకొస్తుంది. యాన్యువల్ బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలంలో గవర్నమెంట్కి వచ్చే ఆదాయాలు అలాగే గవర్నమెంట్ చేసే ఖర్చులకు సంబంధించిన ఫైనాన్షియల్ ప్లానింగ్నే యాన్యువల్ బడ్జెట్ అంటారు. బడ్జెట్ అంటే ఆ సంవత్సర కాలం మొత్తానికి ఏ సెక్టార్కి ఎంతెంత ఖర్చు చేయాలి, ఏ సెక్టర్ నుంచి ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది, దానికి సంబంధించిన లెక్కలనే ఫైనాన్షియల్ ప్లాన్ లేదా బడ్జెట్ అంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే 1945 నుంచి ఇప్పటి వరకు 73 యాన్యువల్ బడ్జెట్ జరిగినాయి, 14 ఇంటర్మ్ బడ్జెట్స్ జరిగినాయి, 4 స్పెషల్ బడ్జెట్. ఈ స్పెషల్ బడ్జెట్లనే మినీ బడ్జెట్లని కూడా అంటారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకేదైనా టాపిక్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాపిక్ని మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.